హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజేశ్వరి. మటన్ కర్రీ ప్రిపరేషన్ కోసం 2 గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. అలాగే 2 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకొని ఇలా సన్నగా కట్ చేసేసుకున్నాను పొడవుగా. అలాగే కొత్తిమీర, ఇది ఇంట్లోదే న్యాచురల్‌గా. అలాగే ఒక ఎండుమిర్చి తీసుకున్నాను. ఇదిగోండి, మటన్ వచ్చేసి 1 కేజీ ఉంటుంది. ఈ కర్రీ అనేది పర్ఫెక్ట్‌గా కుదరడం కోసం నేను ఈ వీడియో అయితే చూపిస్తున్నాను అనమాట. అందుకోసం ఒక ముగ్గురిని వెడల్పుటి ముగ్గురిని తీసుకున్నాను. ఇందులోకి ఆయిల్ అనేది వేస్తున్నాను. ఈ ఆయిల్ వచ్చేసి మనకి మటన్ అనేది కేజీ ఉన్నది కాబట్టి ఒక 100 గ్రామ్స్ అనేది ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. అది మటన్ కాబట్టి మనకి ఎక్కువగానే పడుతుంది. ఈ ఆయిల్ అనేది హీట్ అవుతుంది. ఇందులో మనం జీలకర్రని యాడ్ చేసుకుందాం. జీలకర్ర 1 స్పూను, అలాగే మనం తీసుకున్న ఒక ఎండుమిర్చి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్, పెద్ద ఆనియన్స్ అనమాట, ఇవి 2 తీసుకున్నాం కదా, ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. నేను తీసుకున్న ముగ్గురు వచ్చేసి పెద్ద సైజ్ అనమాట, వెడల్పుది. అందుకోసమే ఇందులో నేను మంట అనేది ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి మాత్రమే ఫ్రై చేస్తున్నాను. ఈ విధంగా ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా మిడిల్లో మనం హోల్ పెట్టేసుకోవాలి. ఆయిల్ అనేది మిడిల్లోకి రావాలి కాబట్టి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులోకి 2 బిర్యానీ ఆకుల్ని యాడ్ చేస్తున్నాను. అలాగే గ్రీన్ చిల్లీ తీసుకున్నాం కదండి, ఆ గ్రీన్ చిల్లీని కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత మాత్రమే టోటల్గా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న ఎల్లిపాయలు అనమాట, ఎల్లిపాయల్ని ఒక 4 తీసుకొని ఇలా కచ్చపచ్చగా దంచుకొని వేసేసుకున్నాను. అల్లం అనేది అస్సలు ఇప్పుడు యాడ్ చేయకూడదు. కర్రీ మొత్తం ఉడికిన తర్వాత మాత్రమే మనం ఇందులో యాడ్ చేసుకోవాలి అల్లాన్ని. ఇప్పుడు అల్లాన్ని యాడ్ చేస్తామంటే మొత్తం కర్రీ అనేది ఉడకదు కాబట్టి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులోకి పసుపుని యాడ్ చేస్తున్నాను. ఈ ఆనియన్స్ అనేది మాడలేదండి, ఇలా ఫ్రై అయితేనే కర్రీ అనేది టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసి కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం మటన్ని యాడ్ చేసుకోవాలి. వేస్తున్నాను. వాటర్ అనేది అస్సలు ఉండకుండా మనం మొత్తం పీసెస్ని బాగా వేసేసుకోవాలి. వాటర్ తీసేసి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేయాలి. మొత్తం మనకి కర్రీకి సబ్బుతో కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ వాటర్ అన్నీ ఎగిరిపోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఇదిగోండి, ఈ వాటర్ అన్నీ పోవాలి. ఇలా వాటర్ అన్నీ పోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మాత్రమే మనం అల్లాన్ని యాడ్ చేసుకొని ఆఫ్టర్ కారం యాడ్ చేసుకొని కర్రీ మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి ఇది కర్రీ అనేది ఉడికిపోయింది చూడండి. ఈ విధంగా ఉడికినప్పుడు ఆయిల్ అనేది మనకు బయటకు వెళ్తుంది కదా, ఇలా వెళ్ళినప్పుడు మాత్రమే మనం ఇందులోకి అల్లాన్ని యాడ్ చేసుకోవాలి. అల్లం ఈ టైంలో యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. చూడండి, నేనైతే ఎప్పటికప్పుడు మిక్సీ పట్టేసుకొని వేస్తాను. నాన్ వెజ్లలో ఒక చిన్న స్పూన్ అనమాట నాది, దీంతో ఒక 2 స్పూన్స్ అయితే వేసేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత బాగా మొత్తం అల్లం అనేది మొత్తం పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం దీంట్లో సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. తగినంత చూసుకొని యాడ్ చేసుకోండి, మీ కారం మోతాదుని బట్టి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని అయితే వేసేస్తున్నాను. మీరు కూడా ఇదే విధంగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ముందే వేసారంటే మొత్తం వాటర్ అయినది అయిపోతుంది కాబట్టి ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత కంప్లీట్గా అయిపోయిన తర్వాతనే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకా కారం వేసుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. తగినట్టుగా చూసుకొని యాడ్ చేసుకోండి కారాన్ని. ఈ విధంగా కారాన్ని యాడ్ చేసిన తర్వాత మనం వాటర్ అనేది మొత్తం ముక్క అనేది మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా కారం మొత్తం మనం వేసేసుకున్న తర్వాత వాటర్ అనేది ఇలా ముక్క మొత్తం మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి ఈ వాటర్ అనేది మొత్తం పోయేంత వరకు ఉడికించుకోవాలండి. బాగా కుక్ చేసుకోవాలి, ఇది మటన్ కాబట్టి. ఈ విధంగా కర్రీ మొత్తం బాగా ఉడకాలండి. ఈ విధంగా ఉడికిన తర్వాత
లవంగాయలు, ఏలాకులు, దాల్చిన చెక్క, సాజీర అనమాట. ఇదంతా నేను పొడి చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఇదంతా వేసుకుందాం. అలాగే కొద్దిగా ధనియాల పొడి డైజెషన్ కోసం. చివరిలో కొద్దిగా కొత్తిమీర మొత్తం యాడ్ చేసుకోవాలి. అలాగే మటన్ మసాలాని కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ఇంతే అండి, సింపుల్గా టేస్టీగా మనకి మటన్ కర్రీ అనేది చాలా అంటే చాలా బాగా ఉడికిపోయి చూస్తుంది. ఇక గ్యాస్ ఆఫ్ చేసుకుంటే కంప్లీట్ అయిపోయినట్టే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. నేను మీ రాజేశ్వరి.